మెట్రిక్ టన్నులు. అదేవిధంగా 2023-24 అంటే కాళేశ్వరంకు మొత్తం బంద్ చేసినాక 270.88 లక్షల మెట్రిక్ టన్నులు. 2024-25లో రికార్డు 300 మెట్రిక్ టన్నులు. ఇది ధాన్యం ఉత్పత్తి. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఒక ప్రాజెక్టు గురించి మాట్లాడేటప్పుడు పాజిటివ్ నెగటివ్. ఎందుకంటే మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్లో ఏదో మనం డంబాచారానికి వైట్ ఎలిఫెంట్కు చేయటమా, మనం చేసే ప్రతి పైసా మీద వచ్చే లాభం. ఎందుకంటే ఇది రికరెంట్ ఎక్స్పెండిచరు ప్రభుత్వానికి ఉంటుంది. ఇది మన తెలంగాణ ఎట్లా ఉంది, ఒక సామెత ఉంది, అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు మన సొంత డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు ప్రతి పైసాకు ఆలోచిస్తాం. ఇకపోతే తుమ్మిడిహట్టి వర్సెస్ మేడిగడ్డ. ఇప్పుడు చెప్పారు అదే సిడబ్ల్యూసి ఏం చెప్పింది, తుమ్మిడిహట్టి దగ్గర 165 టీఎంసీ వాటర్ అవైలబుల్, డిపెండబుల్ 75%, అంటే 100 సంవత్సరాలు 75 సంవత్సరాలు. అదే మేడిగడ్డ దగ్గర ఎంత చెప్పేది, 280 టీఎంసీ. అర్థం చేసుకోండి, తుమ్మిడిహట్టి దగ్గర లేదని చెప్పలే, 165 టీఎంసీ, 75% డిపెండబుల్. సెకండ్ మేడిగడ్డ దగ్గర 280 టీఎంసీ. మనం ప్రతి సంవత్సరం ఎత్తిందంత 30 టీఎంసీ. 2. ఇకపోతే ఈరోజు సింపుల్గా మేము అడిగే క్వశ్చన్, ఢిల్లీకి పోవాలనుకుంటే ప్రగతి భవన్లో మనం ఉన్నాం. ఢిల్లీకి పోవాలంటే మామూలుగా కార్ తీసుకొని రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ పోతాం, అక్కడి నుంచి ఫ్లైట్ తీసుకొని పోతాం. కానీ ఢిల్లీ పోవాలంటే మనం ప్రగతి భవన్లో హెలికాప్టర్ ఎక్కి బేగంపేట పోయి, బేగంపేటలో స్మాల్ ప్లేన్ ఎక్కి శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోయి మళ్ళీ అక్కడ ఫ్లైట్ తీసుకొని ఢిల్లీ పోం. ఈరోజు అడిగే ప్రశ్న ఏంటంటే, తుమ్మిడిహట్టి దగ్గర దాని లెవెల్, ఎంఎస్ఎల్ లెవెల్ 148 మీటర్స్, అంటే సీ మీద 148 మీటర్స్. ఎల్లంపల్లి ఎంత హైట్ ఉందండి, 148 మీటర్స్. ఇది కరెక్టే కదా. తుమ్మిడిహట్టి 148 మీటర్స్ అండ్ ఎల్లంపల్లి ప్రాజెక్ట్, ఎందుకంటే ఇప్పుడే చెప్పాను మీకు, ఎల్లంపల్లి ఈజ్ ద గుండెకాయ, ఎంటైర్ ప్రాజెక్టుకు గుండెకాయ. సపోజ్ ఎల్లంపల్లి దగ్గర నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, మహారాష్ట్ర ఒప్పుకోలేదు. ఏమి ఒప్పుకోలేదు, 148 సెంటీమీటర్స్కు మహారాష్ట్ర ఒప్పుకుంది. అది రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే గతంలోనే ఒప్పుకుంది, కొత్త కాదు. వాళ్ళ అబ్జెక్షన్ 158 మీటర్స్కు పెంచడం అబ్జెక్షన్, అంతే కదా. 150కి అబ్జెక్షన్. అది తెలంగాణ వచ్చిన తర్వాత అదే వాళ్ళ స్టాండు, తెలంగాణ రాకముందు కూడా అదే స్టాండ్. మనం కొత్తగా ఏం సాధించింది లేదు. మేడిగడ్డకు తెలంగాణలో ఉందా, మహారాష్ట్రలో లేదా? మేడిగడ్డ బార్డర్ కూడా మళ్ళీ మహారాష్ట్రతో ఒప్పందం, దానికి కూడా 100 మీటర్స్ వరకే వాళ్ళు ఒప్పుకున్నారు, 105 మీటర్స్కు వాళ్ళు ఒప్పుకోలేదు. ఇకపోతే తుమ్మిడిహట్టి దగ్గర మనం బ్యారేజ్ కట్టి ఉంటే తుమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లికి 90 కిలోమీటర్స్, 90 కిలోమీటర్స్. అందులో 75 కిలోమీటర్స్ ఈజ్ బై గ్రావిటీ, 75 కిలోమీటర్స్ బై గ్రావిటీ. 148 నుంచి 165 టీఎంసీలు, గుర్తుపెట్టుకోండి, 165 టీఎంసీలు బై గ్రావిటీ టు ద ఎల్లంపల్లి. ఒక్క లిఫ్ట్ ద్వారా 5 మీటర్స్ లిఫ్ట్ ద్వారా 160 టీఎంసీలు నీకు ఎల్లంపల్లిలో ఎలాంటి శ్రమ లేకుండా కేవలం తుమ్మిడిహట్టు బ్యారేజ్ ఖర్చు ఎంత అండి? ఆ టైంలో ఎస్టిమేట్ చేసినప్పుడు 2000 కోట్లు, 2000 కోర్స్. అంటే ఒక 2000 కోట్లతోని ఎల్లంపల్లికి
బై గ్రావిటీ సింగిల్ లిఫ్ట్ ద్వారా 160 టీఎంసీలు వాడుకునే అవకాశం. నేను అనేది తుమ్మిడి హట్టి దగ్గర 300 టీఎంసీ అవైలబుల్ ఉంది. బట్ లిఫ్ట్ చేయగలిగింది కేవలం 160 టీఎంసీ. మరి ఎందుకు చేయలేదండి మనం? 2 సెకండ్, తుమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లికి సింగిల్ లిఫ్ట్ 5 మీటర్స్ 10 మీటర్స్ పెట్టినా పర్ టీఎంసీ లిఫ్ట్ చేయడానికి అయ్యే ఖర్చు 50 లక్షలు. పర్ టీఎంసీ లిఫ్ట్ చేయడానికి అయ్యే ఖర్చు 50 లక్షలు. మీ అందరికీ తెలుసు, ప్రభుత్వం కరెంట్ అయినా ప్రైవేట్ కరెంట్ అయినా మనం కొద్ది పెట్టాల్సిందే. కానీ అదే మేడిగడ్డ టు సొందిళ్ళ అన్నారం